హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నక్కతో కాసేపు. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ప్రైమరీ స్టేజీ పిల్లలకి బేసిక్ని ఎలా అందించాలి, దానికంటే ముందు అసలు మన పిల్లలకి బేసిక్ లేదని ఎలా గుర్తించాలి అనే టాపిక్ మీద ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఫస్ట్ బేసిక్ లేని పిల్లల్ని మనం ఎలా గుర్తించాలి అంటే, ఎవరైతే పిల్లలు స్కూల్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయో ఫస్ట్ మనం అది గుర్తించాలండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్ళనని మారం చేస్తున్నారో, అంటే ఎగ్జామ్స్ టైంలో కానివ్వండి, లేకపోతే టీచర్స్ హోంవర్క్స్ ఎక్కువగా ఇచ్చినప్పుడు అది చేయకుండా టీచర్కి భయపడి స్కూల్కి వెళ్ళకుండా ఏదో ఒకటి రీజన్ చెప్పి ఇంట్లో ఉండాలని ప్రయత్నించే వాళ్ళు, అలాంటి పిల్లల్ని కూడా మనం గుర్తించాలండి. నెక్స్ట్ వచ్చేసి పిల్లలు స్కూల్కైనా వెళ్తారు, బట్ స్కూల్కి వెళ్ళకుండా ఎక్కడో టైంపాస్ చేసేసి ఇంటికి రావడము, స్కూల్కి వెళ్ళనని అబద్ధాలు చెప్పడము, లేకపోతే మార్క్స్ తక్కువ వస్తే ఆ మార్క్స్ తక్కువ వచ్చిన మార్క్స్కి ప్రక్కనే డిజిట్స్ అంటే చేంజ్ చేయడము, 9 మార్క్స్ వస్తే 0 పెట్టి 90 చేయడము, లేదంటే దానికంటే ముందు 49 అలా పిల్లలు మార్క్స్ని కూడా చేంజ్ చేస్తూ ఉంటారు. అయితే అలా చేంజ్ చేసినప్పుడు మనము దాన్ని గుర్తించాలి. అయితే దీనికంటే ముందు మనము ఒకటి తెలుసుకోవాలండి. ప్రైమరీ స్టేజ్లో పిల్లల్ని ఎక్కువగా మదర్స్ గుర్తించాలండి. ఫాదర్ అంటే ఆఫీస్కి వెళ్తారు, బిజీగా ఉంటారు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. కాబట్టి మదర్ పిల్లలకి అన్ని వంటలు చేసి పెడతారు, స్కూల్కి రెడీ చేస్తారు. కాబట్టి పిల్లలకి మదర్ దగ్గర కొంచెం ఫ్రీడమ్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వారికి ఓపిక కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మదర్స్ కొంచెం కేర్ తీసుకుంటే పిల్లలకు బేసిక్ని అందించవచ్చు అండి. అయితే మదర్ డైలీ వాళ్ళ పిల్లల డైరీ చూడడము, టీచర్ ఏం హోంవర్క్స్ ఇస్తున్నారో చూడడము, ఒకవేళ పిల్లలు హోంవర్క్ లేదు అని డైరీలో కూడా రాసుకోకుండా వచ్చే పిల్లలు కూడా ఉంటారు. అయితే వాళ్ళని కూడా మనము టీచర్తో వెళ్ళి మాట్లాడడము, మరి ఏ హోంవర్క్స్ ఇచ్చారు, లేకుంటే టీచర్ నంబర్ తీసుకొని కాల్ చేయడము, అలాంటివి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి. ఒకవేళ పిల్లలు అవన్నీ కూడా ఇలాంటివన్నీ చేసినట్టయితే వారిని మనము ఇంట్లోనే ఒక చిన్న టెస్ట్ వారికి పెట్టి, వారికి బేసిక్ ఉందా లేదా, అసలు వారికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అయితే మనము తెలుగులో చూసినట్టయితే ఇప్పుడు ఒక 3rd క్లాస్ స్టూడెంట్ని అంటే వారికి క్వశ్చన్ ఆన్సర్స్ చదివే నాలెడ్జ్ ఉండాలి, లెసన్ రీడింగ్ చేసే నాలెడ్జ్ కూడా ఉండాలి. అయితే లెసన్ రీడ్ చేయమన్నప్పుడు పిల్లలు వారికి ఒక లెసన్ని మనం ఇచ్చేసి వారికి ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చి లెసన్ చదవమని చెప్పాలి. అయితే అలా చదవమన్నప్పుడు పిల్లలు ఇబ్బంది పడుతుంటే, లేదంటే ఆ పదాలు రాలేనప్పుడు, లేకపోతే అక్షరాలు సరిగా పలకలేనప్పుడు వారికి ఆ బేసిక్ లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఇంగ్లీష్లో కూడా చిన్న చిన్న వర్డ్స్ ఇచ్చినప్పుడు వారి చెప్పలేకుండా పోవడము, లేకపోతే భయపడము, ఇలాంటివి చేసినప్పుడు వారికి బేసిక్ లేదని మనం గుర్తించాలి. అలాగే ఈవీఎస్, హిందీ, మ్యాథ్స్ ఇలా ప్రతి సబ్జెక్ట్. అయితే కొంతమంది పిల్లలు ఏంటంటే కొన్ని సబ్జెక్ట్స్లో బాగుంటారు, కొన్ని సబ్జెక్ట్స్ వీక్ ఉంటారు ఆ సబ్జెక్ట్లో. కానీ మనం ఏంటంటే పిల్లలు ఏ సబ్జెక్ట్ అయితే వీక్ ఉన్నారో వాళ్ళకి మనము బేసిక్ని అందించవచ్చు. కొంతమంది పిల్లలు ఏంటంటే అన్ని సబ్జెక్ట్స్లలో కూడా వీక్ ఉంటారు, అలాంటి పిల్లలకి మనము బేసిక్ని మనం అందించాలి. కాబట్టి పిల్లల్ని ఫస్ట్ మన పిల్లలు అలా ఉన్నారా లేదా అని మనము ఫస్ట్ రికగ్నైజ్ చేయాలి. అయితే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఆ పిల్లలు అలా ఉన్నారని మనము మీకేం రావట్లేదు, మేము ఇంత ఫీజు పే చేస్తున్నాము, డైలీ బాక్సెస్ రెడీ చేసి పెడుతున్నాము, స్నాక్స్ పెడుతున్నాము, టైంకి స్కూల్కి పంపించి వస్తున్నాము, మేము ఇంత కష్టపడుతున్నా మీరు చదవట్లేదు అని అలా తిట్టొద్దు పిల్లల్ని. అలా తిట్టినప్పుడు వాళ్ళు మనము చదివించాలని అనుకున్నా సరే వారు భయపడతారు. కాబట్టి పిల్లల్ని అలా తిట్టకుండా ఫస్ట్ మనం టెన్షన్ పడడం మానేయాలి. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు వాటికి బేసిక్ లేదు, మరి మనం నెక్స్ట్ ఏం చేయాలి
అది ఫస్ట్ మనము టెన్షన్ పడకుండా మనం ఆలోచించుకోవాలి. అలా ఆలోచించుకొని వారికి నెక్స్ట్ స్టెప్ మనం తీసుకోవాలి. పిల్లల్ని తిట్టడం వల్ల మనకు ఉపయోగం ఏమి ఉండదండి. మరి అలాంటి పిల్లల్ని తిట్టడం వల్ల పిల్లలు ఇంకా భయపడి మన దగ్గరికి రారు. కాబట్టి దయచేసి పిల్లల్ని తిట్టకుండా మీరు కొంచెం ఓపిక తెచ్చుకొని వారికి బేసిక్ ఇవ్వడానికి మీరు హెల్ప్ చేయండి పిల్లలకి. అయితే ఈరోజు మనము తెలుగు సబ్జెక్ట్ని ఏ విధంగా పిల్లలకి పరిచయం చేయాలి, అసలు అక్షరాలని ఎలా చదవాలి, ఎన్ని అక్షరాలు మనము ఒక రోజులో నేర్పించవచ్చు అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. అయితే మరి తెలుగు సబ్జెక్ట్లో తీసుకుంటే మనము ఏ పిల్లలకైనా 5th క్లాస్ పిల్లలకైనా కానివ్వండి, మోస్ట్లీ చాలా స్కూల్స్లలో ఏంటంటే 1st క్లాస్ నుండి తెలుగు ఉంటుందండి. కొన్ని స్కూల్స్లలో యూకేజీ నుండి కూడా ఉంటుంది. అయితే మనము 1st క్లాస్ నుండి తెలుగు ఉన్న పిల్లలు తెలుగు ఉంటుంది కాబట్టి అన్ని ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇప్పుడు కాబట్టి తెలుగు రాకపోయినా మనము నేర్పించవచ్చు. కానీ ఇంగ్లీష్, ఈవీఎస్ దాంట్లో కూడా వాళ్ళు పూర్గా ఉంటే మనము వాటికి కూడా మనము ఆ బేసిక్ని అందించాలి. అయితే తెలుగులో 5th క్లాస్ అయినా కానివ్వండి, 4th ఏ క్లాస్ అయినా కానివ్వండి, ఫస్ట్ మనము తెలుగులో అచ్చులు హల్లులు ఉంటాయి. వర్ణమాలలో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. అయితే మనము అచ్చులని ఏ విధంగా పరిచయం చేయాలంటే చిన్న పిల్లలైతే అంటే 1st క్లాస్, యూకేజీ అలాంటి పిల్లలకైతే మనము 2 అక్షరాలే నేర్పించాలి. అలా అని మరి పెద్ద పిల్లలకి 4 అక్షరాలు నేర్పించవచ్చా అంటే నేర్పించకూడదు. 2 లెటర్స్నే మనం పరిచయం చేయాలి. అచ్చులలో ఫస్ట్ మనం ఆ ఈ 2 అక్షరాలని మనము పిల్లల చేత చదివించాలి. అయితే చాలామంది పిల్లలకి అక్షరాలు రావండి. అయితే ఈ అక్షరాలను రాయడం ఓకే, కానీ చదవడం కూడా చాలా ఇంపార్టెంట్. వారు అక్షరాలను దిద్దే క్రమంలో కరెక్ట్గా చదువుతున్నారా లేదా అనేది మనము ఫస్ట్ నేర్పించాలి. అయితే నేను అది మీకు ఈ 2 అక్షరాలని ఏ విధంగా పిల్లలకు నేర్పించాలనేది నేను ఇప్పుడు చూపెడతానండి. తెలుగులో 2 అక్షరాలను నేర్పించాలండి. ఫస్ట్ మనం 2 అక్షరాలని తీసుకోవాలి. ఆ అయితే ఈ 2 అక్షరాలని ఏ విధంగా చదవాలో మనము నేర్పించాలి. దీనికి స్లేట్ పెన్సిల్ అంటే పలక బల్పము కంపల్సరీగా ఉండాలండి. అయితే ఇది చూడండి, ఆ అంటే ఫస్ట్ మనకి ఆ అన్నప్పుడు మనం ఇక్కడ ఒక చిన్న లైన్ డ్రా చేసుకోవాలి. వారికి స్లేట్ పెన్సిల్తో ఇలాగ మనం చూపెట్టాలండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ అయితే మనము ఇది ఇక్కడ దీర్ఘం తీయాలి. దీర్ఘం తీయడం వల్ల మనకు ఆకి మధ్యలో తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఆతోని కొన్ని పదాలు నేర్చుకుంటారు పిల్లలు. అరటి, అమ్మ అలాంటి పదాలు మనం నేర్పించినప్పుడు ఆ అన్నప్పుడు ఈ ఫస్ట్ ఆ రాస్తారు. ఆకు, ఆట అలాంటి పదాలు నేర్పించినప్పుడు ఈ లెటర్ దీన్ని మనము నేర్పించడం వల్ల ఇక్కడ పదాలు వాళ్ళు రాసేటప్పుడు నేర్చుకునేటప్పుడు ఈ సెకండ్ వస్తుందని వాళ్ళు గమనించుకుంటారు. మనం నేర్పించేది కరెక్ట్గా ఉండాలి. మనం ప్రతిరోజు కూడా ఇలా దీర్ఘం వచ్చే అక్షరాల దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ ఒక గీత గీసి వారికి పిల్లలకు నేర్పించాలి. ఇక్కడ ఈ గీసిన లెటరు ఏదైతే అక్షరం ఉందో దానిని దీర్ఘం తీసి చదవాలి అని చెప్పాలి. తర్వాత నెక్స్ట్ దిద్దించేటప్పుడు కూడా మనము కరెక్ట్ ప్రాసెస్లోనే దిద్దించాలండి. చూడండి, దీని మనం పెట్టిన లైన్ మీదనే దిద్దామని చెప్పాలి. ఒక 2-3 టైమ్స్ మనమే వారి చేతిని పట్టుకొని మనం దిద్దించాలండి. పెద్ద పిల్లలైతే ఒకసారి చెప్పి 2 టైమ్స్ చెప్తే వాళ్ళకి అర్థం అవుతుంది. కొంచెం 1st క్లాస్, యూకేజీ అలాంటి పిల్లలకు అయితే మనము ఒక 2-3 టైమ్స్ మనం ఎక్కడ ఎక్కువ కష్టపడతారంటే సెకండ్ దగ్గర ఇది దిద్దేటప్పుడు కొద్దిగా ఇబ్బంది పడతారు. కాబట్టి దానిని మనము కరెక్ట్ చేసి మనము ఈ రకంగా దిద్దించాలండి. అయితే ఇప్పుడు ఈ దీన్ని ఒక
5 టైమ్స్. పిల్లలకు ఓపిక ఫస్ట్ ఉండదండి, వారికి ఫస్ట్ రోజు 5-10 మినిట్సే ఓపిక ఉంటుంది. ఎందుకంటే వారికి అసలే రాదు కాబట్టి, స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మనము అలా వారికి కొంచెం టైమే తీసుకోవాలి. వారు ఎంతసేపు దిద్దగలిగితే అంతసేపు దిద్దమనాలి. నెక్స్ట్ ఈ 2 అక్షరాలను ఏం చేయాలంటే ఒక చెక్ రూల్ బుక్ నేను రేపు మీకు చూపెడతానండి. ఆ చెక్ రూల్ బుక్లో ఈ ఆ ఇవి రాసి వారి చేత రాయించాలి. అలా చేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే అవి గుర్తుంటాయి. ఈ రకంగా ఈ 2 అక్షరాలని పిల్లల చేత పరిచయం చేయించాలి. చదవడము, రాయడము, అంటే దిద్దాలి, వాళ్ళే చదవాలి, చూడకుండా రాయాలి. ఈ 3 పనులు వాళ్ళు చేయాలండి. ఇది ఈ తెలుగుకి సంబంధించిన వీడియో అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ కూడా నేను మీకు ఏ విధంగా పిల్లలకి నేర్పించాలి అనేది చెప్తానండి. బేసిక్ ఏ రకంగా ఇవాళ చెప్తాను. అయితే ఇంగ్లీష్లో బేసిక్ ఎలా ఇవ్వాలంటండి, మనము పిల్లలకి ఇప్పుడు అన్నీ ఇంగ్లీష్ మీడియం స్కూల్సే కాబట్టి కంపల్సరీ పిల్లలకి ఆల్ఫాబెట్స్ వచ్చే ఉంటాయి. క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, ఈ 2 పిల్లలందరికీ ప్రీ ప్రైమరీ స్టేజ్లో అయినా సరే ప్రైమరీ స్టేజ్లో పిల్లలకి అవి 2 కూడా వస్తాయి. అయితే నెక్స్ట్ వారికి రానివి ఏంటంటే వర్డ్స్. అంటే ఇప్పుడు ఏ ఫర్, బీ ఫర్, సి ఫర్, ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బాల్, అలాంటివి రాని పిల్లలు చాలామంది ఉంటారండి. కాబట్టి వారికి మనము ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఏ వర్డ్స్, ఏతో మనము నేర్పించాలి. చిన్న పిల్లలైతే ప్రీ ప్రైమరీ స్టేజీ పిల్లలైతే మనము ఒకటే వర్డ్, ఒకటి చాలండి. ఎల్కేజీ, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు ఒకటే వర్డ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒకటే చెప్పాలండి. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ యాపిల్. నెక్స్ట్ ఏ ఫర్ ant, నెక్స్ట్ ఏ ఫర్ ఏరోప్లేన్. చూడండి, ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ant, ఏ ఫర్ ఏరోప్లేన్. అంటే నర్సరీ పిల్లలకైతే ఇది ఒక్కటి సరిపోద్దండి, యాపిల్ ఒకటి సరిపోద్ది. అంటే వాళ్ళకి అదొక్కటి చెప్తే సరిపోతుంది. ఎందుకంటే వారి మైండ్ చాలా చిన్నది, అంటే అప్పుడప్పుడే స్కూల్కి వెళ్తుంటారు. వారికి స్టార్టింగ్ ఏబీసీలు, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ నేర్పిస్తారు. కాబట్టి మనము యాపిల్ అనేది ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో పెట్టైనా నేర్పించవచ్చు. ఒక్క వర్డ్ అంటే 1 వర్డ్ అయితే వారికి సరిపోద్ది. కానీ యూకేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, అలా ఇంకా ఏ క్లాస్ పిల్లలకు రాకపోయినా మనము ఈ 3 వర్డ్స్ని మనం నేర్పించాలండి. ఏ ఫర్ యాపిల్, ఏ ఫర్ ant, ఏ ఫర్ ఏరోప్లేన్. అయితే ఇక్కడ యాపిల్, ant నేర్చుకుంటారు. మరి ఏరోప్లేన్ని మనము ఏ రకంగా నేర్పించవచ్చు అంటే కొంచెం పెద్దగా ఉంది కదండి స్పెల్లింగ్. అప్పుడు మనము ఎలా నేర్పించాలంటే ఏఈఆర్ఓ ఏరో, పిఎల్ఏఎన్ఈ ప్లేన్. ఏఈఆర్ఓ ఏరో, పిఎల్ఏఎన్ఈ ప్లేన్, ఏరో, పిఎల్ఏఎన్ఈ ప్లేన్, పిఎల్ఏఎన్ఈ ప్లేన్ అని ఇలా మనం ఒక 5 టైమ్స్ అనిచ్చాలి. ఏఈఆర్ఓ ఏరో, ఏఈఆర్ఓ ఏరో, పిఎల్ఏఎన్ఈ ప్లేన్, పిఎల్ఏఎన్ఈ ప్లేన్, ఏరోప్లేన్. ఏరోప్లేన్ అంటే విమానం. పిల్లలందరికీ అది తెలిసే ఉంటుంది. మనము ఏదైనా ఒక పిక్చర్ని చూపెట్టవచ్చు, ఆ రకంగా మనము చూపెట్టవచ్చు. యాపిల్ అంటే మనం పిల్లలకి అప్పుడప్పుడు ఫ్రూట్స్ పెడుతుంటారు కదా, అది యాపిల్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. యాంట్ అంటే కూడా వాళ్ళకి తెలుస్తుంది, చీమ అని. అంటే ఈ రకంగా ఏతోని 3 వర్డ్స్ ఇలా మనము ఇంగ్లీష్లో పిల్లలకి బేసిక్ని అందించాలండి. అయితే ఇది డైలీ ఉండాలి. ఒకరోజు చెప్పి 2 రోజులు చెప్పి తర్వాత మళ్ళీ 2 డేస్ వాళ్ళకి హాలిడేస్ అలా చెప్పకుండా ఏదైనా అకేషన్ ఉందని అలా మనము స్కిప్ చేయకూడదు. మనకి ఏ పని ఉన్నా ఫస్ట్
వాళ్ళకి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ వాళ్ళకి మనం ఆ టైంని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అలా స్పెండ్ చేస్తేనే ఇవి వాళ్ళకి మనం నేర్పించుకోగలుగుతాము. కాబట్టి ఇవి మనము ఈ రకంగా పిల్లలకి నేర్పించాలండి. మరి ఈ రకంగా పిల్లలకి నేర్పించాలండి. అయితే ఈవీఎస్ నంబర్స్ అంటే నంబర్స్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇన్వర్డ్స్ ONE1 TWO2 అలా అవి కూడా నేను ఎలా నేర్పించాలనేది ముందు వీడియోస్లలో నేను చెప్తానండి. ఫస్ట్ అయితే మనము తెలుగు ఇంగ్లీష్ పిల్లలకి ఇలా బేసిక్ ఇవ్వాలండి. మరి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా అండి? మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్ అండి.